ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏం కథ చెప్తున్నారు ఇవాళ? కఠోపనిషత్తు నుంచి ఒక మంచి కథ చెప్తాను జయ. చాలా వింతగా ఉంటుంది ఇది. లాస్ట్ టైం మనము దసరాలప్పుడు ఉమాదేవి కథ చెప్పుకున్నాం. అవును అది రమగారు. కేనోపనిషత్తులోది. ఇది కఠోపనిషత్తులో చెప్పబడిన కథ. రమగారు అసలు మనకి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయండి? మనకు బాగా అందుబాటులో ఇప్పుడు ఉండేవి 10. 10. మంచివి అంటే బాగా ప్రముఖమైనవి, ప్రత్యేకంగా చెప్పబడేవి అవి. అసలు 100 పైన ఉన్నాయంటారు అందుబాటులో ఇప్పుడు. అంటే ఇవి అనుచానంగా రావాలి కదా పైనుంచి. మొదటంతా ఇప్పుడంతా ప్రింట్లు వచ్చినాయి. ఇది వరకు ఎట్లా వచ్చినాయి? ఉపనిషత్తు బోధల ద్వారానే వచ్చినాయి. మధ్యలో ఆ పరంపర ఆగిపోయింది అనుకో, గురువు నుంచి శిష్యుడికి రావాలి. గురువు ఏదైనా శిష్యుడు దొరక్క చెప్పకపోవటమో, లేదా ఏదైనా శిష్యుడే ఏదైనా అటు ఇటు అవటమో, అలా కొన్ని రాలేదు. ఎప్పుడేవో కదా ఇవి. ఈ కఠోపనిషత్తు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పొందుపరిచారు రమగారు ఇవి? ఇవన్నీ పొందుపరచబడ్డవే. కఠోపనిషత్తులో ఈ కథ, ఈ నచికేతుడి కథ చాలా ప్రత్యేకమైంది. చిన్న కథే. ఇది ఒక విశేషమైన సంగతి అన్నమాట, తెలుసుకోవాల్సిన విషయం. కఠోపనిషత్తు అవకాశం ఉండి ఎవరి దగ్గరైనా చెప్పుకోగలిగిన, అర్థం చెప్పుకోగలిగిన చాలా బాగుంటుంది. నాకు గుర్తుండి సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా చెప్పినట్టున్నారు కఠోపనిషత్తు మీద. నేను టీటీడీ వాళ్ళకి చేసినప్పుడు కఠోపనిషత్తు అవల. ఓకే. అందుకని నేను దాని మీద ఇంకా బాగా ఎక్కువ చెప్పలేను అనమాట, నేను వినలేదు కాబట్టి. అదేలేండి. పూర్వం వాజశ్రవసుడు అని ఒక ఆయన ఉండేవారు. ఈయన మహాపండితుడు, గౌతమ వంశానికి చెందినవాడు. ఈయన్ని గౌతముడని పిలిచేవాళ్ళట, ఆరుని అని కూడా పిలవలేవాడు. చాలా ప్రత్యేకమైన ఇదిగానే ఉండేది. ఔద్దాలకుడు అని కూడా అనేవారట ఈయన. అయితే ఈయన చాలా అద్భుతమైన వ్యక్తిగా గుర్తింపబడి ఉన్నారు. ఆయన ఏం చేశారట, ఒకసారి విశ్వజిత్ అని ఒక యాగం చేశారు. చాలా గొప్ప యజ్ఞం. ఈ విశ్వజిత్ యాగంలో ఏంటంటే సంపదంతా దానం చేసేయాలి. ఓకే. విశేషంగా బ్రాహ్మణ్యాన్ని పిలిచారు. ఈ దానాలలో ఎన్ని ఆవులో దానం చేశారట. ఉన్నదంతా ఈయనకి గోసంపద అధికంగా ఉంది. గోదానం అన్నిటికంటే అత్యుత్తమ దానంగా చెప్తారు. అన్నదానం తర్వాత అద్భుతమైన దానం గోదానమే. స్థిరాస్తులు భూదానం కంటే, బంగారం దానం కంటే కూడా గోదానము విశేషమైనది, అమోఘమైనది. ఇప్పుడు కూడా మనం గోదానాలు చేసుకోవచ్చు. మరణించిన తర్వాత ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు కాకుండా మరణించిన తర్వాత 10వ రోజున 11వ రోజు దానాలు చేసే ప్రోగ్రాం ఒకటి ఉంటుంది, ఒక కార్యక్రమం చేస్తారు. అప్పుడు అన్ని బంగారము, వస్తువు, మన గొడుగు, చెప్పులు ఇలా అన్ని దానాలు చేస్తారు. వాట్లల్లో విశేషమైన దశదానాలు అంటారు. 10లో విశేషమైన దానం గోదానం. ఈ ఆవుని దానం చేస్తే వైతరిణి నదిని ఈ జీవుడు సులువుగా దాటేస్తాడని, దాన్ని తోకపుచ్చుకుని దాటేస్తాడని చెప్తారు. అందుకని చాలామంది పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇటీవల కాలంలో బాగా కనపడుతుంది. ఇది వరకు ఊరికే మనం ఏదైనా ఇళ్లలో యాగాలు యజ్ఞాలు చేసినప్పుడు గోదానం చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా కనిపిస్తుందంటే, మనం జీవించి ఉండగానే పెద్దవారు స్వయంగా తమే ఒక ఆవుని దానం చేసుకోవటం, ఆ గోదానం తాలూకు చీటీని తమ ఖాతాలో వేసుకోవటం మనం కూడా చేసుకోవచ్చు. దానికి ఏం వయసు ఈ పెద్దవాళ్ళు అయ్యాక చేయాలి, ముసలాళ్ళు అయ్యాక చేయాలి అలా ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర గోవులు లేవు కదా రమ్మగారు? ఎందుకు లేవు? బోల్డున్నాయి. అంటే బయట వాళ్ళ దగ్గర తీసుకొని మనం దానం చేసుకోవటం. గోశాలలు ఉన్నాయి బోల్డ్, అక్కడ తీసుకొని ఇంకా చేయొచ్చు. గోశాలలో ఆవులు బోల్డని ఉంటాయి. ప్రతి రోజు ఒక ఆవుని మనం దత్తత తీసుకుని ఆవుకు సరిపడా ఆహారాన్ని మనమే అందిస్తాం. ఆ ఖర్చు మనం పెట్టుకోవచ్చు. అప్పుడప్పుడు వెళ్ళి గోసేవ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రోగ్రాములు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇళ్లల్లో కూడా చిన్న షెడ్ వేసి ఒక ఆవుని దూడని పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మందే కనపడుతున్నారు. గోసంపద గోసేవ పట్ల చాలా ఆసక్తి పెరిగింది. అయితే ఏమైంది, ఈయన గోవులన్నీ దానం చేస్తున్నాడు. ఈ వాజశ్రవసుడికి ఒక కుమారుడు ఉన్నాడు, చిన్నవాడు, 10-15 ఏళ్లవాడు. నచికేతుడు అతని పేరు. అయితే ఈ నచికేతుడు మొత్తం యాగ కార్యక్రమంలో అంతా యాక్టివ్గా పాల్గొన్నాడు. తండ్రికి కావాల్సినవి అందించటము, వచ్చిన వాళ్ళని ఆహ్వానించటము, అలాంటి పనులన్నీ చేస్తుంటే ఈ దానాలు చేస్తున్న ఆవుల్ని చూస్తుంటే ఆవుల్లో వట్టిపోయినవి, ముసలివి, ఎందుకు పనికిరాని ఆవులు కూడా ఉన్నాయి. తండ్రి అవి కూడా దానం చేసేస్తున్నాడు. ఇప్పుడు ఒక దానం చేసామంటే ఒక వస్తువు అది వారికి మనకి పనికిరాంది వాళ్ళకు కూడా పనికిరాంది చేయకూడదు. అంతే కదా. మనకు పనికిరాదని చేస్తే దానం కాదు, అది వాళ్ళకు కూడా పనికిరాంది చేస్తే అది అసలు పనికిరాదు, అది దోషం.
అయ్యో ఇట్లాంటివి దానం చేస్తున్నాడే నా తండ్రి, ఇంత గొప్ప పాండిత్యం కలిగిన వాడు, శాస్త్ర ప్రకర్ష ఉన్నవాడు ఇట్లాంటి పని చేస్తున్నాడని చాలా బాధపడిపోతున్నాడు పిల్లాడికి. ఏం చేయాలి తెలియటాలు. మొత్తం సమస్తము దానం చేయాలి కాబట్టి అవి కూడా చేస్తున్నామని ఒక సమాధానం లభించింది. సమస్తము దానం చేసేయాలి కాబట్టి మన దగ్గర ఉన్న సమస్త ఆవులు ఒట్టిపోయినవి, ఎండిపోయినవి, ముసలివి, చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నవి అవి కూడా దానం చేయాల్సిందే. ఇప్పుడు తండ్రి ఆస్తి కుమారుడు కూడా కదా లెక్క ప్రకారం. ఈ గోవులు, ఈ ధన సంపద వీటన్నిటితో భూములతో పాటుగా భూమి పుట్ర ఉన్నట్టే కొడుకు కూడా తండ్రి యొక్క ఆస్తి. ఈ పిల్లాడికి చాలా కష్టం తోచి తండ్రి దగ్గర నిలబడి, అయితే నాన్నగారు నన్ను ఎవరికి ఇస్తారండి అన్నాడు. అవతలకి వెళ్ళి ఇప్పుడు మాట్లాడలేను నేను అన్నాడు ఆయన. 3 మాటలు వెంబడబడ్డాడు. మరి నన్నెవరికి దానం చేస్తున్నావు, నన్నెవరికి దానం చేస్తున్నావు అని అడిగాడు. అబ్బాయి ఉద్దేశం ఏమిటి, తండ్రి ఒట్టిపోయిన గొడ్లు అవి దానం చేయకూడదు అనుకున్నాడు. ఆయన ఏమన్నాడు, మొత్తం ఉన్న సంపదలో అవి కూడా ఉన్నాయి కాబట్టి వాటి కూడా వాళ్ళకు ఉపయోగపడుతుందో పడదో నేను దానం చేసేయాలి కాబట్టి చేసేస్తున్నాను. అంటే నీ ఆస్తి మొత్తం నువ్వు దానం చేసేటప్పుడు నీ ఆస్తిలో నే కూడా ఉన్నా కదా, నన్ను ఎవరికి ఇస్తావు? పాయింట్ చూడు ఎంత క్లియర్గా అడిగేసరికి అలా 2 సార్లు 3 సార్లు అడిగేసరికి ఆయన ఈ దానాల ప్రక్రియలో అలిసిపోయి హడావిడిగా హైరాన్గా నిన్ను ఎముడికి ఇస్తాను లేరా అన్నాడు. అన్నాక తట్టింది ఆయన. 10 సంవత్సరాల కుమారుణ్ణి, తన కులదీపకుణ్ణి ఎముడికి ఇస్తాడు. మాట అనేశాక యజ్ఞం, హోమకుండం దాని ముందు కూర్చున్నాడు. ఇందిటిని దానం చేశాడు. ఒకసారి దానం అన్నాడా ఇక అది మంది కాదు. ఎముడికి ఇస్తాను అని ఒప్పుకున్నాక వాగ్దత్తమైన దాన్ని మానటానికి వీల్లేదు. చాలా కష్టపెట్టుకున్నాడు. అయ్యో అయ్యో ఎంత పని చేశాను, ఇంత బంగారం లాంటి కుమారుని పోగొట్టుకున్నానే, ఈ ఒట్టిపోయిన ఆవుల్ని వాటిని దానం చేయకుండా ఉన్నా సరిపోయేది, వీడు ప్రశ్నించి ఇంత పని చేయించాడు నాతోటని చాలా దుఃఖిస్తే పిల్లాడు అన్నాడు, కాదు నాన్న మీరు బాధపడద్దు, నేను యముడి దగ్గరికే వెళ్ళిపోతా అని చెప్పి అగ్నిమంత్రం చదువుతూ వెళ్ళిపోయాడు యమలోకానికి. నరకద్వారం దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే యమధర్మరాజు ఊళ్ళో లేడు. పిల్లలు అక్కడున్న యమభట్లు ఆశ్చర్యపోయారు. బాలకుడు బ్రాహ్మణుడు యముడిని వెతుక్కుంటూ రావటం ఏమిటి? యముడి దగ్గరికి ఎలా రావాలి? చనిపోయాక కదా. ఇప్పుడు సశరీరంగా ఒక పిల్లవాడు జీవించి ఉన్నవాడు అడుగుతున్నాడు. ఆయన లేడన్నారు. లేడనేసరికల్లా ఆయన వచ్చేదాకా ఇక్కడే ఉంటానని 3 రోజులు నరకద్వారపు వాకిట్లో కూర్చుని ఉన్నాడు. ఆహారం లేదు, అన్నపానాదులు లేకుండా అగ్నిమంత్రాన్ని జపించుకుంటూ కూర్చున్నాడు. 3 రోజుల తర్వాత ఆయన వచ్చాడు యమధర్మరాజు. ఆయన ఆశ్చర్యపోయాడు. వాకిట్లో అగ్నిశిఖలాగా ఉన్నాడు పిల్లవాడు. మామూలుగానే ప్రకాశవంతంగా ఉన్నాడు పిల్లాడు, మంచి అద్భుతమైన లక్షణాలు కలిగిన వాడు. ఈ అగ్నిమంత్రం వల్ల ఇంకా దీప్తివంతంగా ఉన్నాడు. ఆయన ఆశ్చర్యపడి, అయ్యో నిన్ను ఇక్కడ నిలబెట్టానా, నేను ఎంత పొరపాటు చేశాను, నీకేం కావాలి నాయన, నువ్వెవరు ఏమిటి అని అడిగితే, నేను వాజశ్రవసుడి కుమారుణ్ణి, మా తండ్రి విశ్వజిత్ యాగం చేస్తూ తనకున్న వాటన్నిటినీ దానం చేస్తూ నన్ను నీకు దానంగా ఇచ్చాడు. నన్ను దానం ఇచ్చిన తర్వాత నేను అక్కడ ఉండకూడదు కదా, నేను ఎక్కడ ఉండాలి? నన్ను ఎవరికి ఇచ్చాడో వాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. అందుకని నీకోసం నీ దగ్గర ఉండటం కోసం వచ్చేసాను అన్నాడు. ఈయన మహా సంతోషించాడు. నాకు నీ మాటలే నాకు నచ్చినాయి, నీ ఆలోచన ఇంకా నచ్చింది. నువ్వు ఇచ్చే ప్రకారం నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, నువ్వు నాకు ఇవ్వబడిన వాడివి, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చదువుకో, ఏమైనా చెయ్యి, నాతోనే ఉండక్కర్లా, నువ్వు ఎక్కడున్నా నాకు ఓకే. ఇంత అద్భుతమైన వాడివి, నీకు 3 వరాలు ఇస్తాను కోరుకోమంటే, నన్ను దానం చేసిన నా తండ్రి చాలా దుఃఖపడుతుంటాడు, ఆయన దుఃఖాన్ని పోగొట్టు. నేను తిరిగి వెళ్ళిన తర్వాత ఆయన కోపించకూడదు నా మీద. అక్కడి నుంచి అగ్ని మంత్రం, ఇప్పుడు నేను మా నాన్న కేవలంగా అగ్ని మంత్రాన్ని ఇచ్చాడు, అగ్ని విద్యని నాకు ఉపదేశించు అని అడిగాడు. ఈ అడిగిన 3 కోరికలకి యమధర్మరాజు ప్లీజ్ అయిపోతే, నువ్వు అడిగిన వరాల వల్ల నాకు ఇంకో వరం ఇవ్వాలనిపిస్తుంది, నీకేం వరం కావాలో కోరుకోమంటే, అబ్బాయి ఏం అడిగాడంటే, ఆత్మ విద్యని నాకు తెలియజేయి, బ్రహ్మ విద్య ఉపదేశం చేయమన్నాడు. ఎట్లా ప్రాణులు మరణిస్తారు, మరణించిన తర్వాత వీళ్ళు ఏమవుతారు, మళ్ళీ ఎలా పుడతారు, ఈ జనన మరణ చక్రం ఎట్లా నడుస్తుంది, మరణించిన వాడు ముక్తి పొందితే ఎక్కడికి వెళ్తాడు, మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా మనకేం అర్థం కాదు చూడితే కదరమ్మ గారు. మరణించిన తర్వాత ఏమిటి, పితృలోకాల్లో చేరేవాడెవడు? ఒక వ్యక్తి మరణిస్తే వాడు మళ్ళీ పుడతాడు మనకు తెలుసు,
కానీ వాడి ఆత్మ పితృలోకాల్లో కూడా చేరుతుంది. ఏది పితృలోకానికి చేరుతుంది, ఏది మళ్ళీ పుడుతుంది. దాంతోపాటు పూర్వజన్మార్జితంగా మనకి పాపము పుణ్యము సంక్రమిస్తాయి. ఎలా? వీటితో పాటు కొన్ని విద్యలు కూడా పూర్వజన్మార్జిత పుణ్యం వల్ల విద్య కూడా వస్తుంది. ఆ ఇంట్లో ఎవరికి ఏమీ చదువు రాదు, ఒకడు ఐఏఎస్ అయిపోతాడు, అవును, ఒకడు సంగీతజ్ఞుడు అవుతాడు, ఒకడు నాట్యాచార్యుడు అయిపోతాడు, ఒకడు చిత్రలేఖనుడు. వాళ్ళ ఇంట్లో ఎవరికి ఏమీ రాదు, ఒకడికి మాత్రం వచ్చు. ఎట్లా జీవుడు తన జీవన క్రమంలో వదిలేసిన ఉపాసనని పట్టుకోగలుగుతాడు. ఈ జన్మలో ఏదో ఉపాసన చేశాడు, వదిలేసాం, మరణించాడు, మళ్ళీ అది వాడికి ఎట్లా వస్తుంది? ఇది బ్రహ్మ విద్య, ఆత్మ విద్య. దీన్ని ఉపదేశించమన్నాడు. మామూలు ఎంత మాట్లాడుకున్నా ఎంత చెప్పినా మహాపండితులు కూడా ఈ వ్యామోహంలో పడిపోతారు. ఈ మాయని ఛేదించటం ఎట్లా అనేదే ఆత్మవిద్య. ఇది ఇంతే. దీని తర్వాత ఏం జరుగుతుంది, దీని ముందు ఏం జరిగింది, అది ఎట్లా తెలుస్తుంది? ఎవరికో తెలుస్తుంది. కానీ వాడు కూడా మోహంలో పడిపోతాడు. వాళ్ళు కూడా పిల్లల మరణిస్తే దుఃఖిస్తారు, పెద్దవాళ్ళు మరణిస్తే దుఃఖిస్తారు, ఏదైనా అనుకుని పని అవ్వకపోతే ఆశాభంగాన్ని పొందుతారు. ఎవడు పొందడు ఆశాభంగాన్ని, ఎవడు దుఃఖానికి లోను కాడు? ఈ విద్య తెలిసినవాడు, ఈ విషయం అర్థమైనవాడు. అర్థం అవటం ఒకటైతే దీన్ని విద్యాస్వరూపంగా స్వీకరించడం ఇంకొక పెద్ద విషయం. ఇది కావాలని అడిగాడు. చాలా ఆశ్చర్యపోయాడు యమధర్మరాజు. 10 ఏళ్ల పిల్లవాడికి ఆత్మవిద్య చెప్పాలా? ఇతను ముందు ప్రధానమైనది ఏంటంటే అధికారం ఉండాలి, అది తెలుసుకోవడానికి అధికారం అవ్వాలి, వాడికి తెలియాలి, వాడికి అర్థం కావాలి. ఏదో చెప్తే వాడికి అర్థం కావద్దు. అంతేకా. 1వ క్లాస్ పిల్లాడికి ఇంటర్మీడియట్ ఫిజిక్స్ చెప్పినట్టు వాడికి ఏమర్థం అవుతుంది? కానీ బ్రహ్మ విద్యని ఉపదేశించాడు నచికేతుడికి యమధర్మరాజు. కింద భూలోకం నుంచి నరకలోకం వరకు నడిచొచ్చాడు. అతని కంటి ముందే ఎన్నో జీవులు లోపలికి వెళ్ళినాయి, ఎంతమందో మరణించిన వాళ్ళు. వీళ్ళు ఏమవుతారు అన్న జిజ్ఞాస వచ్చింది ఆ అబ్బాయికి. ఆ జిజ్ఞాసకు సమాధానం సాక్షాత్తు యమధర్మరాజే ఎట్లా జీవులు మళ్ళీ పుడతారో ఆ ఆత్మ విద్యని ఉపదేశించాడు. ఆత్మవిద్యని అవగతం చేసుకున్నాడు నచికేతుడు. ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకున్నాడట. తర్వాత ముందు అసలు ఇది సహజం అనే విషయం మనకు అర్థం కావాలంటే కఠోపనిషత్తు చదువుకోవాలి. జనన మరణం అత్యంత సహజమైనది, జనన మరణాలు అనేది అర్థమవుతుంది కఠోపనిషత్తులో. దాంట్లో భాగంగానే ఈ కథ చెప్పబడింది. ఎంత చిత్రంగా ఉందో చూడు. చాలా బాగుంది. ఉపనిషత్తు కథలు చాలా విచిత్రంగా వింతగానే ఉంటాయి. ఇది చిన్న విషయమే కానీ చూడు, ఊహకి అందని విషయం రమ్మగారు, ఊహకు అందని విషయం. నాకేదో చదువు శాస్త్రము పరిజ్ఞానము కాకుండా ఏకంగా ఆత్మవిద్యను తెలుసుకోవాలనుకోవటమే విశేషం అన్నమాట. చాలా బాగుందండి. నమస్తే. నమస్తే జయ.